జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, మరి చివరికి మిగిలింది ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసివలపే. తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెరిచెను చలి. ఎందుకే పందికొక్క మీద పడుతున్నావు? ఒక పందికొక్కే మాట్లాడుతున్నారు దాని గురించి. ఏమండి ఏంటే? నాకు డౌట్ వచ్చిందండి. ఏంటమ్మా? ప్రేమకి పెళ్లికి తేడా ఏంటండి? ఇప్పుడు ప్రేమ అనేది బావి లాంటిది. పడ్డాం అనుకో ఏదో కష్టపడి ఈదుకుంటూ పాక్కుంటూ ఎవరినొకటి హెల్ప్ తీసి బయటకు రావచ్చు. మరి పెళ్లి అంటే బోరు బావి లాంటిది. పడ్డమే, పైకి రావడం ఉండదు. మీ బాడీకి పడగలరా లోపల? రోజు మీరు మందు ఎందుకు తాగుతారు? బాబు గారు తెలుసు బలం వస్తుందని చెప్పారు. అదేంటి డాక్టర్లు పాలు తాగితే కదా బలం అంటారు. అయినా మందు తాగితే వచ్చే బలం పాలు తాగితే రాదు. ఎలాగేటి? ఇప్పుడు పాలు తాగి గోడను చూడు, కదులుద్దా? కదలదు. మందు తాగి చూడు, అమ్మ గోడ కాదు ఇల్లు మొత్తం కదులుద్ది. నిజమేనండి. అంత బలం. నాకు కూడా బలం కావాలి. ఇద్దరం తాగితే రోడ్డు మీద అడుక్కు తినాలి. పిల్లలేరి ప్రేమ కోరే చిన్నారులం నీ ఒడిని ఆడే చందమామలం. ఏండి పిల్లలు టిన్స్ లాగా ఉన్నారు కదా? తీసా లేరు, సంకలో బ్యాగ్ వేసుకొని చెత్తకుంటి దగ్గర టీ డబ్బాలు ఎరుకునే వాళ్ళ ఉన్నారు. అవునరా ఇట్రారా. ఏయ్! ఎందుకే కొడుతున్నావు? వీళ్ళు మాస్టర్ స్కూల్లో కుర్చీలో కూకుంటుంటే సీట్ కింద పెన్ ఎట్టినాడు. అతను ఎలవెల్లాడిపోయి నాకు ఫోన్ చేసినాడు. పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు. మనమే తల్లిదండ్రులు సర్ది చెప్పుకోవాలి. అలా కొడతావా? అవునరా హోంవర్క్ చేసినావా? చేయలేదమ్మా. పెన్ను మాస్టర్ దగ్గర ఉంటే ఈడు హోంవర్క్ ఎలా చేస్తాడు? అప్పటికే అడిగాను నాన్న, ఇరుక్కుపోయిందన్నాడు. ఆడి సంగతి వదిలేయండి. ఏమైంది? ఏమైంది? ఈడు చేసిన పనికి టీసీ ఇస్తానన్నారు. ఏం చేశాడు? ఆ రష్మి మేడం జుట్టు లాగండి. అలా లాక్కూడదు నాన్న, సరేనా? బుద్ధిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, నాన్న పరువు కాపాడాలి. అవునరా ఈ రష్మి మేడం వచ్చినదా? ఎలా వస్తది? ఇగ్గీడి చేతిలో ఉంటే స్కూల్ కి ఆదివారం పూట వస్తుందిలే. ఏమైంది నాన్న? రష్మి మేడం ఆదివారం రాదంటుంది. రష్మి మేడమే కాదు మనం అందరం. నాన్న ఏంట్రా? చెల్లి కావాలి. ఏమే చెల్లి కావాలంట? ఏటా చెల్లి కావాలంట? నానేటి కన్ను ఇటు గుమ్మడి పళ్ళకి ఇద్దరు పిల్లలు నెట్టుకొని మళ్ళీ పిల్ల కావాలంటే ఆడు గుమ్మడి పళ్ళు, నువ్వు బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ నాకు అనవసరం. నాకు ఆడపిల్లకి అంటావా కనవా? లేదండి, ఇద్దరు పిల్లలు చాలు. నీతో మాట్లాడే సమస్య లేదు. అత్తగారు, అత్తగారు, నా కూతురా తిట్టున్నా పూసైపోయినావేంటి నువ్వు? ఏం తింటున్నావే? ఏం పెడుతున్నావేంటి నా కూతురికి? మామ బతుకుంటే తెలిసేది ఏం పెడుతున్నాను. సరే నన్ను ఎందుకు పిలిచావు? నాకు పాప కావాలంటే నీ కూతురు ఇవ్వనంటుంది. పాప? ఆ? ఏ అది మనిషి అనుకున్నావా మిషన్ అనుకున్నావు? నేను అడిగినప్పుడు పిల్లలు కనడానికి కందా. నేను నా పిల్లాన్ని పిల్లలు కనమంటే నీకేంటే బాధ? నేను ఒక దాంతో సరిపెట్టుకున్నా, నీకు ఇద్దరు పిల్లలు సరిపోరా? నాకు 1,50,000 జీతం. కందది ఎందుకంటది అనుకున్నావు? నా కూతురు చిన్నపిల్ల, నువ్వు అడిగినప్పుడల్లా కండానికి కందది. కనకపోతే నాకు అవసరం లేదు. అవసరం లేకపోతే విడాకులు ఇచ్చేయ్. ఆడదానికి దానికి అంత పౌరుషం ఉంటే నాకెంత ఉంటారా? కిడ్స్ లేదు. అదో చూడు నాన్న. హలో లీగల్ అడ్వైజర్, చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నాకు మావిడికి విడాకులు కావాలి. సరే సార్, విడాకులు ఇస్తా. దానికి 2 కండిషన్లు ఉన్నాయి సార్. ఏంటి? విడాకులు ఇచ్చిన తర్వాత పిల్లలకు 18 ఏళ్ళు నిండేదాకా తల్లి దగ్గరే ఉంటారు. అవసరం లేదు, పందికొగ్గాడు ఆడు. నాకు భరణం కింద ప్రతి నెల ఆవిడకి 50,000 ఇవ్వాలి సార్. 50,000 ఇంటద్ది, కరెంట్ బిల్, ఫీజులు. ఓకే, సంతకం పెట్టు. సంతకం. గో, గుర్తు పెట్టుకో, ఒగుడు లేని ఆడది ఎలా బతుకుతుందో నేను చూస్తా. నేను బతకట్లేదా? నువ్వు లేకపోతే నా కూతురు బతకలేదా? సార్ నా ఫీజు ఇస్తే వెళ్ళిపోతా. ఫీజు కాదు, ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత అఫీషియల్ గా పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అయితే మనకి మంచి సంబంధం చూడు. సరే, ఒక మంచి అమ్మాయిని చూస్తావా? ఫోన్ చేయి. అమ్మా దామ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఏమండి, నాకు పెళ్ళి అయింది, ఓకే కదా మీకు? ఓకే అండి, పర్లేదు. ఒక్క నిమిషం ఆగండి.
మీరే వేసుకోండి. అదేంటండి మీకు ఏమైనా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు కాదండి, ఇంట్లోకి వెళ్తే నొప్పులు వస్తాయి. ఇంట్లోకి వెళ్తే నొప్పులు వస్తాయి. చూడండి, హ్యాపీగా కాపురం చేసుకుందాం. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. అయ్యో డబ్బులు వేస్ట్ అండి. బ్యూటీ పార్లర్కి ఎవరు వెళ్తారు చెప్పండి? తెల్లవ అనేది తాజ్ మహల్ లాంటి, దాన్ని తురుస్తుంటేనే షైనింగ్ వస్తుంటుంది. చీరలు ఇలాంటివి కాకుండా ఇక్కడ దాకా స్లీవ్లెస్. చాలా కాస్ట్లీ ఉంటాయండి. పర్వాలేదండి, మగాడు దారి తప్పకుండా ఉండాలంటే భార్యలు అప్పుడు పిల్లని పట్ల కూడా వేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. మరి ఇంకా ఈ రోజు ఫస్ట్ నైట్ నీ ప్రేమ కోరే చిన్నారులం అమ్మ ఫీజు కట్టలేదు నాన్న. స్కూల్ ఫీజు కట్టలేదా? కట్టలేదు. ఏనా ఎక్కడున్నావు? ఏటే ఏటే నెలకి 50,000 రూపాయలు ఇస్తుంటే స్కూల్ కి ఫీజు కట్టలేదంట. కరెంటు బిల్ కట్టినాను. కరెంట్ బిల్ కట్టావు ఎందుకు? హలో హలో ఒక్క నిమిషం. ఏం జరుగుతుందండి ఇదంతా? ఫ్యామిలీ సీరియల్ ఏమైనా జరుగుతుందా? లేదు లేదు, ఇది జస్ట్ చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం. నీ ప్రేమ కోరే చిన్నారులం. ఆ ఫీజు డబ్బులు ఇస్తాను, వెళ్ళిపోండి. రేపు వెళ్ళి స్కూల్లో ఫీజు కట్టి పో. అమ్మా ఏమి నాన్న? ఒక్కసారి గుర్రం ఎక్కుతా. ఎక్కడెక్కుతారు? నీ మీద నీ మీద. వంగు నాన్న. వంగుతా, ఎక్కండి. పదరా పచ్చా. పదరా. ఒకసారి దిగు దిగు చెప్తాను. ఏమండి? నేను గుర్రం ఎక్కమంటే ఒక్కొక్కడు ఎక్కాలి. ఏనుగులు ఎక్కినట్టు ఇద్దరు ఎక్కుతారా? చాలు, అయిపోయింది, పోండి. నాన్న. ఏయ్ విడాకులు ఇచ్చిన తర్వాత పిల్లలు పెళ్ళం దూరంగా ఉండాలంటే ఉండాలి. వెళ్ళా అలా అనకు పిన్ని. పిన్ని జోడించి కొడతా. పిన్ని అన్నావంటే ఏం కావాలరా? నీ పక్కన పడుకుంటా. పిల్లలు ఏంటండి ఇదంతా? 5 నిమిషాలు పిల్లలు పడుకోబెట్టి వస్తాను. వెళ్ళు. 5 నిమిషాలు పిన్ని. పిన్ని అనొద్దని చెప్పిందా? పడుకోండి. స్కూల్కి వెళ్ళాలి, పడుకో. నీ ప్రేమ కోరే. బాధపైకి చెప్పలే. పడుకో, లెక్కూడదు పొద్దున్న వరకు. ఏమండి నీ ప్రేమ కోరే. మిమ్మల్ని కింద పడుకోమనంటారా? మంచం మీద ఏం పనిరా మీకు? నారా అమ్మ కావాలి. అమ్మ కావాలి. అర్ధరాత్రి 12 గంటలకు అమ్మ కావాలంటే ఎక్కడ తీసుకురావాలరా? పిన్ని పిన్ని. పిన్ని అన్నావంటే చెంప పగిలిపోతుంది చెప్తున్నా నేను. అయినా వాళ్ళ ముఖం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. చెప్పు తీసుకొడతా. నా పిల్లలంటే నీకు పిల్లలతో సమానం. నాకు కూడా చెప్పు తీసుకొని కొట్టా అన్న ఫీలింగే ఉంది పిల్లల్ని చూస్తుంటే. పెళ్ళైన రోజు ఫస్ట్ నైట్ లేదు, ఏం లేదు. నాన్న నీ ప్రేమ కోరి. వద్దురా, నా పిల్లల్ని దాని పిల్లలు కానన్నప్పుడు అది నాకు వద్దు. నాన్న వద్దు నాన్న. వద్దు. నువ్వేంటి పిలిచేది? ఏ లాయర్ లీగర్ ఏడను? చెప్పండి అమ్మా, ఏమైంది? నాకు విడాకులు కావాలి. పొద్దునే పెళ్లి చేసుకున్నారు, అప్పుడే విడాకులు కావాలంటున్నారు. కాపురం నువ్వు చేసావు, నేను చేశానా? మీరే చేశారు. నొప్పి నాకు తెలుసు. ఒక్క నిమిషం. కాపురం చేసావా? చేయలేదు. విడాకులు కావాలంటే రీజన్ కావాలి సార్. రీజన్ అనవసరం. అది నాకు నచ్చలేదు, దానికి నేను నచ్చలేదు. అంతేనా? సరే సరే, సంతకం పెట్టు. సార్ విడాకులు మంజూరైనాయి. ఇదిగో తీసుకో. సారీ నాన్న. ఏమే ఏటండి? అయిపోయింది, ఏదో అయిపోయింది. మనమే కలిసి ఉందాం. ఏటే ఏటే? మనం మళ్ళీ కలిసి కాపురం చేద్దాం అంటున్నా. నానేట్ చేయను. ఏటి ఎంత మంది ముందు లేగలగా ఎడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఇల్లీగల్గా రమ్మంటు నేను ఎలా చేసుకుంటాను? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి నాన్న. చిన్నప్పుడు మేము చూడలేదు మీ పెళ్లి. ఇప్పుడు ఏం చేయాలి? మరి లీగల్గా పెళ్లి చేసేసుకుందామా? సరే చెయ్. రే వెనక్కి వెళ్ళి ఆడుకోండి. చెల్లి చెల్లి రావాలంటేనే వెనక్కి వెళ్ళి ఆడుకోవాలి. అవునా? ఏమండి మరి పాపనిద్దు కానీ ఇంకెప్పుడు అలా గొడవలు పడుకో, ఓకేనా? సరేనండి.
భాస్కర్ గారు, భాస్కర్ గారు, ఏంట్రా శుభ్రంగా కాపురాలు చేసుకుని ఎవర్రా మీరు? ఇదంతా కాదు సార్, 1,15,000 ఇవ్వండి సార్. 1,15,000 దేనికి? ఆవిడ మెయింటెనెన్స్ కు సార్. ఒరే కనీసం నేను దాన్ని టచ్ కూడా చేయలేదురా. సార్ మీరు టచ్ చేసినా చేయకపోయినా ఆవిడని పెళ్లి చేసుకున్నారు. యాజ్ పర్ ద రూల్, కోర్టు రూల్ ప్రకారం మీరు 1,15,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము జైలు తీసుకొని చెప్తాం. వీడు ఫ్లోలో డైలాగ్ చెప్పేసరికి నా డైలాగ్ వచ్చింది. ఇగో 1,15,000 ఇవ్వమ్మా. తీసుకో. ఏమండి ఏటండి పాప గేప లేదండి. 1,50,000 జీతంలో 1,15,000 అదే పట్టుకుపోయింది. 35,000 మన నలుగురు బతకడం కష్టం. అంటే పాపొద్దు ఈ రోజు సిక్కులు మాటలు గుడ్లోండి పో. నాన్న మరి చెల్లి పెద్దమ్మ చిచ్చి పిన్ ఉంది కదా, ఇంత సిల్లెట్టింది. చెల్లి గిల్లి లేదు, వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆడుకోండి. ఇంద్రజ గారు మరి ఏమంటారు? బాగుంది భాస్కర్ గారు. మీరు సహరిక కదా, బాగుందండి. మీ స్లాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది అండ్ గుడ్ అండి. నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగ్ బాబు సార్, ఏదో నాకేదో అద్భుతమైన మెసేజ్ కనబడుతుంది. ఎంత గొప్ప మెసేజ్ ఇవ్వగలిగావు భాస్కర్, వితౌట్ కామెడీ. మనసంతా ద్రవించిపోయింది, కళ్ళీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. ఏమనుకుని చేసావు భాస్కర్ ఈ స్కిట్? ఏదో సార్ చిన్న ట్రై చేశారు. నీ దగ్గర నుంచి ఈ ట్రైల్ కాదు భాస్కర్, నీ దగ్గర నుంచి బ్లాస్ట్ రావాలి, కానీ ఈ చిన్న ఏం సరిపోతాయి నీకు? ఒకసారి జరుగుతుంటుంది సార్. నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు, ఒక్కొక్కసారి మిస్ అవుతావు. నెక్స్ట్ స్కిట్ బాగా చేయి. ఓకే సార్. ఓకే ఓకే సార్. గుడ్, గివ్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. ఓకేనా? ఓకే. బయలుదేరండి ఇంకా. థ్యాంక్ యూ.